అందరికీ నమస్తే. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మనం శారదా ఎనర్జీ స్టాక్‌లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. ఇంకా ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో ఇండియా సిమెంట్స్, ఎస్‌బీఐ కార్డ్ స్టాక్స్‌లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. ఈ ట్రేడ్స్ అన్నీ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మన రీసెంట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా శారదా ఎనర్జీ స్టాక్‌ని ఈ క్యాండిల్ హై అంటే గ్రీన్ లైన్ బై చేసాం. తర్వాత రెడ్ లైన్ వచ్చేసి ఈ ట్రేడ్‌కి స్టాప్ లాస్. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మన డైరెక్షన్లో మూవ్ అయింది. నిన్న ఫామ్ అయిన క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిల్. అలాగే స్టాక్ ఈ క్యాండిల్ హైని టెస్ట్ చేస్తుందని కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే స్టాక్ దాదాపు ఈ లార్జ్ బేరిష్ రెడ్ క్యాండిల్ హైని దాదాపు టెస్ట్ చేసింది. ఒకసారి ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ హై చెక్ చేస్తే 533, కానీ మనకి 1:2 రిస్క్ రివార్డ్ రావాలంటే మన టార్గెట్ని 540, 541 దగ్గర ప్లేస్ చేసాం. స్టాక్ 533 టచ్ అయిన తర్వాత ఇంట్రాడేలో రివర్స్ అయింది. అంతేకాకుండా ఫామ్ అయిన క్యాండిల్ కూడా నెగిటివ్ క్యాండిల్. ఈ క్యాండిల్ని టెక్నికల్గా గ్రేవ్ స్టోన్ డోజీ అని పిలుస్తాం. అందుకోసమే నేను ఈ ట్రేడ్లో టార్గెట్ హిట్ అవ్వకపోయినా కూడా ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. సో ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయానో చూపిస్తాను. శారదా ఎనర్జీ స్టాక్ని 514 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను ఈరోజు ట్రేడింగ్ సెషన్ ఎండ్ ఆఫ్ ది డే. మనం అరౌండ్ 490 ప్రైస్ దగ్గర శారదా ఎనర్జీని కొన్నాం. అరౌండ్ 514, 513 దగ్గర ట్రేడ్ని క్లోజ్ చేసాం. మనకి ఈ ట్రేడ్ పైన వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే 0.8% ఆన్ క్యాపిటల్. ఇవాళ మన నెక్స్ట్ ట్రేడ్ ఇండియా సిమెంట్స్. సో మనం చూస్తోంది ఇండియా సిమెంట్స్ డైలీ చార్ట్. స్టాక్ క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఇండియా సిమెంట్స్ స్టాక్లో ఈ స్వింగ్ లో బ్రేక్ చేసిన తర్వాత స్టాక్లో ఫాలో త్రూ సెల్లింగ్ రాలేదు. స్టాక్ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. ఆ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఒకసారి వాల్యూమ్ చూస్తే హ్యూజ్ వాల్యూమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇండియా సిమెంట్ స్టాక్ ఎప్పుడు కూడా ఈ క్యాండిల్లోని బ్రేక్ చేయలేదు. అంతేకాదు ఈ స్టాక్ ఈ లొకేషన్ నుంచి 2 times బౌన్స్ బ్యాక్ అయింది. ఇంకా నిన్న ఫామ్ అయిన ఈ క్యాండిల్ని ఒకసారి చూస్తే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఫామ్ అయిన బేరిష్ క్యాండిల్ని మొత్తం కవర్ చేసింది. ఇలాంటి క్యాండిల్ని మనం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాం, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ సైన్. అందుకే మనం ఈ క్యాండిల్ హై దగ్గర బై ట్రేడ్ ప్లేస్ చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. అంటే గ్రీన్ లైన్ బై, రెడ్ లైన్ స్టాప్. బట్ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్. సో డోజీ అంటే ఇండెసిషన్ క్యాండిల్. ఇది ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ సైన్. డోజీ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే స్టాక్ పడిపోతుంది. డోజీ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే స్టాక్ పెరుగుతుంది. డోజీ క్యాండిల్ అలోన్ చూసి మనం ఏ డెసిషన్ తీసుకోలేం. మనం మండే ట్రేడింగ్ సెషన్కి ఈ ట్రేడ్ని క్యారీ చేయబోతున్నాం. బట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత క్యారీ చేస్తాం. అదేంటంటే ఇక్కడున్న మన స్టాప్ లాస్ని ఇక్కడికి ప్లేస్ చేయబోతున్నాం. అంటే స్టాప్ లాస్ని చాలా టైట్గా ప్లేస్ చేయబోతున్నాం. 264 దగ్గర ఉన్న మన స్టాప్ లాస్ని అరౌండ్ 272, 273 దగ్గర చాలా టైట్గా ప్లేస్ చేయబోతున్నాం. ఇలా చేయడం వల్ల మనం రిస్క్ని మినిమైజ్ చేసుకుంటున్నాం. ఈ ట్రేడ్ని క్లోజ్ చేయలేదు, ఓపెన్ పొజిషన్ లాగా ఉంచబోతున్నాం. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనం ఇండియా సిమెంట్ స్టాక్ని 280 దగ్గర బై చేసాం. ఇంకా ఇవాళ మన లాస్ట్ ట్రేడ్ ఎస్బీఐ కార్డ్. సో మనం చూస్తోంది ఎస్బీఐ కార్డ్ డైలీ చార్ట్. స్టాక్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. స్టాక్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ గమనిస్తే రీసెంట్గా ఫామ్ అయిన స్వింగ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ రౌండింగ్ బాటమ్ ఫామ్ చేసింది. ఇంకా రీసెంట్గా ఫామ్ అయిన 3 క్యాండిల్స్ ఒకసారి చూస్తే గ్రేవ్ స్టోన్ డోజీ, ఇంకో గ్రేవ్ స్టోన్ డోజీ, తర్వాత నెక్స్ట్ ఇన్సైడ్ బార్. హయ్యర్ లో ఫామ్ చేస్తూ స్టాక్ ట్రేడ్ అయింది. యాక్చువల్గా గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయినప్పుడు స్టాక్ సెల్ ఆఫ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఈ గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్స్ హయ్యర్లో ఫామ్ చేస్తూ స్టాక్ ట్రేడ్ అయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్బీఐ కార్డ్ స్టాక్లో ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ మనం గమనించవచ్చు. అందుకోసమే నేను ఎస్బీఐ కార్డ్ని లాంగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా నిన్న ఫామ్ అయిన ఇన్సైడ్ బార్ క్యాండిల్ రెఫరెన్స్తో అబౌవ్ గ్రీన్ లైన్ బై చేసాం. బట్ మనం చేసిన అనాలిసిస్ని ఛాలెంజ్ చేస్తూ స్టాక్ ప్రీ ఓపెనింగ్ సెషన్లో 4.5% పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తోంది ఎస్బీఐ కార్డ్ ఇవాల్టి ఇంట్రాడే ట్రేడ్. స్టాక్ 4.5% లోతో ఇక్కడ ట్రేడ్ని స్టార్ట్ చేసింది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అయింది. తర్వాత త్రూ అవుట్ ద డే మంచి మొమెంటంతో స్టాక్ ట్రేడ్ అయింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్ని షేక్అవుట్ ఆఫ్ వీక్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. ట్రేడింగ్ ఓపెన్ అయిందేమో 4.5% లోయర్, బట్ ప్రైస్ మాత్రం అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో 4.5% పడిపోతూనే
మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ అంతా ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ, ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకుని ఉంటారో, లేదా వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే షేక్అవుట్ ట్రేడింగ్ సెషన్స్ అంటాం. సో ఎస్బీఐ కార్డ్లో ఈరోజు జరిగింది అదే. సో ఎస్బీఐ కార్డ్ స్టాక్ని మనం అరౌండ్ 875.45 దగ్గర కొన్నాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 882, అరౌండ్ 882 మండేకి క్యారీ చేయబోతున్నాం. సోమవారం మన ట్రేడ్ వర్కౌట్ అవ్వాలంటే ఈ ఫామ్ అయిన హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలి మండే. అప్పుడు మన ట్రేడ్ ఈజీగా వర్కౌట్ అవుతుంది, మన రిస్క్ రివార్డ్ 1:2 ఈజీగా అచీవ్ అవుతుంది. సో ఇది ఇవాల్టి మన ట్రేడింగ్ జర్నల్. థ్యాంక్ యూ.